నమస్తే. వెల్కమ్ టు వాహిని టీవీ. నేను కావ్య. బీఆర్ఎస్‌కి సంబంధించి ఎప్పుడు వివాదాస్పదంలో కనిపించేది ఎవరంటే టక్కున గుర్తుకొచ్చేది పాడి కౌశిక్ రెడ్డి. ఆయన ఏమనుకుంటాడో ఏమో తెలవదు గానీ, నాకు మించినోడు లేదు. నాకు నేనే తోపుని, నేనే తురుం సింగ్‌ని అన్నట్టు ఆయన ఫీలింగ్ ఏమో తెలవదు గానీ, ఇప్పుడు గూడా మళ్ళీ వివాదాస్పదంలోకి పోయిండు. దానికి సంబంధించిన న్యూస్ వచ్చింది. మనం ఒకసారి చూద్దాం. పాడి కౌశిక్ రెడ్డిపై తిరుగుబాటు. హుజురాబాద్ బీఆర్ఎస్‌లో మూసు ముసలం ఎమ్మెల్యే తీరుపై తీవ్ర అసహనం. ముఖ్య నేతల రహస్య సమావేశం. ఏదైతే బీఆర్ఎస్‌కి సంబంధించిన నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాదాపు ఒక 50-100 మంది దాకా ఈ పాడి కౌశిక్ రెడ్డి అనే దుర్మార్గుడు మమ్మల్ని పట్టించుకుంటలేదు. వాడు గెలవాలని చెప్పేసి మేము నానా కష్టాలు పడ్డాం. మమ్మల్ని పట్టించుకుంటలేడు అని చెప్పేసి కూడా వాళ్ళు ఒక సమావేశం ఏర్పాటు చేసి ఆయన చేస్తున్న దుర్మార్గపు పనులు గావచ్చు, ఆయన చేసే కార్యకలాపాలు గావచ్చు, దానికి సంబంధించి వాళ్ళు ఒక ముఖ్య సమావేశం ఏర్పాటు చేసుకోవడం అయితే జరిగింది. అయితే దీనికి సంబంధించి కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీలో ముసలం పుట్టింది. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఒంటెత్తి పోకడలు, వ్యవహార శైలిపై స్థానిక నాయకత్వం తిరుగుబాట్ తిరుగు తిరుగుబావుట ఎగురవేసింది. ఇక గత రాత్రి జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని ధర్మారంలో ఓ వెంచర్‌లో సుమారు 100 మంది ముఖ్య నాయకులు అత్యవసరంగా రహస్య సమావేశం నిర్వహించడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతుంది. ఇక సమావేశంలో పాల్గొన్న నాయకులు పలువురు దిశతో మాట్లాడుతూ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే తీరు వల్ల పార్టీ నియోజకవర్గంలో భ్రష్టు పట్టిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక పార్టీ కోసం దశాబ్దాలుగా పనిచేస్తున్న సీనియర్ నాయకులను ఎమ్మెల్యే కనీసం గౌరవించడం లేదని మండిపడ్డారు. ఇక వీణవంక జాతర వంటి తన వ్యక్తిగత వివాదాలను పార్టీపైకి రుద్దుతున్నారని, కార్యకర్తలను అనవసరంగా పోలీస్ కేసుల పాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక క్షేత్రస్థాయిలో పార్టీని నమ్ముకున్న వారిని గాలికి వదిలేసి కౌశిక్ రెడ్డి తన సొంత ఎజెండా కోసం వాడుకున్నారని పార్టీ నేతలు మండిపడ్డారు. అందరం కలిసికట్టుగా ఉండి పార్టీని తమ రాజకీయ భవిష్యత్తును కాపాడుకుంటామని తీర్మానించినట్లు నేతలు చెప్పారు. కాగా అసమ్మతి గలం వినిపించే వారిలో నియోజకవర్గంలోని బీఆర్ఎస్ రాష్ట్ర స్థాయి నేతలు ఉండటం గమనార్హం. ఇక దీంతో హుజురాబాద్ గులాబీ పార్టీలో ఏం జరగబోతుందని ఇప్పుడు ఉత్కంఠగా మారింది. అయితే ఆయన చేసిన గతంలో పాడి కౌశిక్ రెడ్డి గెలవాలి అని చెప్పేసి వాళ్ళు నానా కష్టాలు పడ్డారు. అయితే ఈయన చేసిన కార్యకలాపాలకు కావచ్చు, ఈయన పోకడలు కావచ్చు, దీనికి సంబంధించి వాళ్ళు కూడా పోలీస్ స్టేషన్‌లల్ల, జైళ్ళ చుట్టూ తిరిగారు. మరి ఈయన ఇప్పుడైనా అవన్నీ చేసినందుకన్నా మమ్మల్ని పట్టించుకుంటాడా అంటే, పాడి కౌశిక్ రెడ్డి పట్టించుకున్న పాపాన పోతలేరని చెప్పేసి దాదాపు 100 మందికి పైగా ఒక ఒక సమావేశం నిర్వహించడం అయితే జరిగింది. మేము పార్టీలో చాలా కాలంగా ఉన్నాం. పార్టీ కోసం పనిచేసే వాళ్ళం అని చెప్పేసి కూడా వాళ్ళు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరి పాడి కౌశిక్ రెడ్డి ఎప్పుడు ఏమనుకుంటాడో, ఏదైనా ప్రెస్ మీట్లు పెట్టినా కూడా ఏదైనా సభలు కావచ్చు, ఇంకేదైనా కార్యక్రమాలు కావచ్చు, వాటికి సంబంధించి కేటీఆర్ వెనుకనో, హరీష్ రావు వెనుకనో, పెద్ద పెద్ద వాళ్ళ వెనుకనో ఉంటూ నేనేం చేసినా కూడా నాకేం కాదు. నేను నా వెనక వీళ్ళుంటారు. నేనే తురుం సింగ్‌ని. నేనేం చేసినా కూడా వీళ్ళు నన్ను చూసుకుంటారని చెప్పేసి అది ధీమానో, ఓవర్ యాక్షనో ఇంకేదో తెలవదు గానీ, ఈయన చేసిన నిజంగా ఈయన గతంలో గెలిచేటప్పుడు పెళ్ళాం పిల్లల్ని అడ్డం పెట్టుకొని గెలిచిందని చెప్పేసి నానా రకాలుగా ట్రోల్స్ జరిగినాయి. దానికి సంబంధించిన వీడియోస్ కూడా వైరల్ కావడం అయితే జరిగింది. మరి ఇప్పుడు ఆ పెళ్ళాం పిల్లల స్థాయి ఎట్లుంది? వాళ్ళు గతంలో ఏ రకంగా ఉండే, ఇప్పుడు వీడియోస్ కావచ్చు, నిజంగా చూస్తుంటే ఎట్లున్నాయి? సో ఈయన ఎప్పుడు నేను ఇట్లా ఫేమస్ కావాలి, అట్లా ఏదో ఒక రకంగా నేను మీడియా ముందు ఉండాలని ఆలోచిస్తాడేమో గానీ, ఎప్పుడు ఏదో ఒక అడ్డమైన పనులు చేసుకుంటూ ఉంటాడు అని చెప్పేసి కూడా చాలా మంది మాట్లాడుకునే పరిస్థితి. సొంత నియోజకవర్గ ప్రజలే ఈయన పైన ఇప్పుడు నెగటివిటీ చూపిస్తున్నారు. ఆయన మమ్మల్ని పట్టించుకున్న పాపాన పోతలేరు అని చెప్పేసి వాళ్ళు చెప్పే ప్రయత్నం కూడా చేస్తున్నారు. సీనియర్లకు దక్కని ప్రాధాన్యం. ఇక ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తీరులో రానున్న కాలంలో చాలా మంది నాయకులు, కార్యకర్తలు పార్టీని వీడే అవకాశం ఉందని స్థానిక సీనియర్ నేతలు అంచనా వేస్తున్నారు. ఈయన ఈయన చేసే పనుల కోసం ఈయన సీనియర్‌లని పక్కన పెట్టేయడం కావచ్చు, సీనియర్‌లను పట్టించుకోవడం కావచ్చు. నిజంగా నువ్వు గెలిచినావంటే ఎట్లా గెలిచినావు?
వాళ్ళ ప్రచారం చెయ్యందే గెలిచినావా? అయితే హుజురాబాద్ కి సంబంధించి ఆ నువ్వు గెలవాలంటే ఆ కార్యకర్తలు కావచ్చు, ఆ సీనియర్లు కావచ్చు, అంత సీనియర్లకి టికెట్ ఇవ్వకుండా నీకు టికెట్ ఇచ్చినంటే అర్థం చేసుకో. కొంచెమన్నా పార్టీ పేరు నిలబడతావని చెప్పేసి, కొంచెమన్నా పార్టీకి ఉపయోగపడతావు, కొంచెమన్నా ప్రజలకి ఉపయోగపడతావు అని చెప్పేసే కదా నిన్ను గెలిపించింది. మరి సీనియర్లని పక్కన పెట్టాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు సీనియర్లే నీకోసం ఒక పెద్ద సమావేశం ఏర్పాటు చేయడం. మరి రానున్న మళ్ళొచ్చే ఎలక్షన్‌లో నువ్వు ఉంటావా? వ్యక్తవా? చూసుకో మరి జాగ్రత్త. అయితే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తీరులో రానున్న కాలంలో చాలా మంది నాయకులు, కార్యకర్తలు పార్టీని వీడే అవకాశం ఉందని స్థానిక సీనియర్ నేతలు అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన కౌశిక్ రెడ్డి మొదట సీనియర్లకు ప్రాధాన్యం ఇచ్చినప్పటికీ తర్వాత కాలంలో పార్టీలో కీలక నేతలను పక్కన పెట్టి జూనియర్లకు స్థానం కల్పించడం ఈ తిరుగుబాటుకు ప్రధాన కారణం కావచ్చని భావిస్తున్నారు. సీనియర్ల కంటే ఎవరికి ఇస్తారు? ఏదైతే కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీకి వచ్చారు కాబట్టి ఆయనకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తున్నారు. అంటే వాళ్ళు జూనియర్ కదా. ఇప్పుడు పార్టీలో బీఆర్ఎస్ పార్టీని నమ్ముకున్న నిక్కాసైన కార్యకర్తలు చాలా మంది ఉన్నారు. వాళ్ళని పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన ఈయనతో పాటు వచ్చిన కార్యకర్తలకు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నుంచి ఇక్కడ జంప్ అయిన కావచ్చు, జూనియర్లకు ప్రాధాన్యత ఇస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు ఫీల్ అవుతారు. వాళ్ళు ఫీల్ కావడంలో వాస్తవం లేదు. వాళ్ళు ఫీల్ కావడంలో నిజంగా అన్యాయం లేదు. వాళ్ళు చాలా నిజంగా ఈ సమావేశం పెట్టి మంచి పని చేశారు. ఎందుకంటే పట్టించుకుంటున్నారు కాబట్టి ఇలాంటి పైన నిజంగా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి పార్టీకి మచ్చలు వస్తాయి కాబట్టి వాళ్ళ సమావేశం ఏర్పాటు చేసినామన్నట్టు కూడా చాలా క్లియర్ కట్ గా చెప్తున్నారు. తిరుగుబాటుకు ప్రధాన కారణం కావచ్చని భావిస్తున్నారు. ఇక మొదటి నుంచి వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన కౌశిక్ రెడ్డి ఈ మధ్య కాలంలో నోటి దురుస సైతం ఎక్కువై అధికారులను, పత్రికా ప్రతినిధులను, తన తోటి రాజకీయ నాయకులను సైతం ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఉన్నాయంటున్నారు. ఇక నియోజకవర్గంలో మొదటి నుంచి పార్టీకి గట్టి పట్టు ఉన్నప్పటికీ ఎమ్మెల్యే వ్యవహరిస్తున్న శైలితో పార్టీ తిరోగమన దిశలో పయనిస్తుందని భావిస్తున్నారు. ఇక హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తూ పార్టీని నట్టిట్ట ముంచుతాడని వాపోతున్నారు. ఇక కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు తనకు అండగా ఉన్నారని నేను ఇప్పటిదాకా చెప్పినట్టే. ఆయన భరోసా ఏంది? ఆయన ధైర్యం ఏంది? ఆయన దేన్ని చూసుకొని ఎగురుతాడు అంటే ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కావచ్చు, ఎక్కడికైనా కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, వాళ్ళు ఎక్కడన్నా పోయినప్పుడు కావచ్చు, ఎప్పుడు వాళ్ళ వెనుకనే ఉంటాడు. మీరు చూడండి, ఏ వీడియో చూసినా కూడా హరీష్ రావు వెనుక కావచ్చు, కేటీఆర్ వెనుక కావచ్చు, ఆయన వెనుకనే ఉంటారు. ఎందుకు? వాళ్ళు నా ధైర్యం, నాకు అండగా ఉంటారు అని ప్రజలకి తెలవడానికి. నన్ను ఎవడేం బీకలేడు, నన్ను ఎవడేం చేయలేడు, నా వెనుక కేటీఆర్ అని ఉన్నాడు, హరీష్ రావు అని ఉన్నాడు అని చెప్పుకోవడానికి ఎప్పుడు వాళ్ళ వెనుకనే ఉంటాడు. అదే విధంగా ఇక్కడ కూడా రాసి ఉంది. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు తనకు అండగా ఉన్నారని భావిస్తూ కింది స్థాయి కేడర్ పట్ల చులకనగా మాట్లాడుతున్నారని ఆరోపిస్తున్నారు. ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో సీనియర్ నాయకులకు టికెట్ ఇచ్చినప్పటికీ వారి గెలుపునకు సహకరించకుండా బయటకి పార్టీ అభ్యర్థులకు సహకరించారని అంటున్నారు. ఇక పార్టీ పతనానికి కారణం అవుతున్న కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. నిజంగా చర్యలు తీసుకోవాలి. కనకపు సింహాసమున శునకమును కూసబెట్టి ఎట్లుంటది? నిజంగా ఆయనకి ఆ కుక్క పోయి ఒక మంచి కుర్చీలో కూసబెట్టినా అదేలాగా బిహేవ్ చేస్తారు కాబట్టి ఆయన ఎలక్షన్స్ కి ముందు కావచ్చు, ఎమ్మెల్యే పదవి వచ్చిన తర్వాత కావచ్చు, రాకముందు కావచ్చు, అదే రకంగా ఉంది. ఆయన ఎమ్మెల్యే పదవి ఇచ్చిన ఆయన నువ్వు మంచిగా కూసో అని చెప్పినా కూడా ఆయన కూర్చున్న పరిస్థితులు లేడు. నేను ఎప్పుడు ట్రోల్ అవ్వాలి, ఎప్పుడు కెమెరాలో కనిపించాలి, ఎప్పుడు పార్టీలో ఆ కేటీఆర్ కావచ్చు, ఎప్పుడు కౌశిక్ రెడ్డి టీవీలోనే కనిపిస్తాడు, సోషల్ మీడియాలో బాగుంటాడు, ఆయన ఏదో ఒక కార్యక్రమాలు చేస్తుంటాడని చెప్పేసి అనుకుంటాడో ఏమో గాని అవన్నీ చిల్లర వ్యవహారాలు అని చెప్పి నిజంగా నాకు అర్థం కాదా ఏంది? ఎప్పుడు వివాదాస్పదంలో కావచ్చు, ఎప్పుడు ఈ పనికి మాని పనులలో కావచ్చు, ఎప్పుడు దీంట్లోనే పడితే నిజంగా దీనికి పైన కూడా పార్టీకి మంచిగా వచ్చే అవకాశం ఉంటది కాబట్టి ఈ సీనియర్లంతా కూర్చొని ఒక సమావేశం ఏర్పాటు చేశారు. దీనిపైన కౌశిక్ రెడ్డికి సంబంధించి యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి కూడా వాళ్ళు అంటున్నారు. దీనికి సంబంధించి ఆయన పార్టీ మారేసి వచ్చిన తర్వాత ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చారో వాళ్ళకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు, సీనియర్లను పట్టించుకోవట్లేదు అని చెప్పేసి కూడా వాళ్ళు చాలా క్లియర్ గా చెప్తున్నారు. మరి పిచ్చోళ్ళ వీళ్ళంతా పార్టీ జెండా మోషనల్ అంతా సీనియర్లు అంతా పిచ్చోళ్ళ? కౌశిక్ రెడ్డిని గెలిపించండి అని చెప్పేసి బీఆర్ఎస్ కండువాలు వేసుకొని బీఆర్ఎస్ జెండాలు పట్టుకొని కౌశిక్ రెడ్డిని గెలిపియండి అని చెప్పినంతా పిచ్చోళ్ళ? మరి వాళ్ళని ఎందుకు పట్టించుకుంటారు?
సో దీనిపైన నిజంగా ఈ దీనికి సంబంధించి కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు ఒకసారి ఆలోచించాలి. ఆయన వ్యవహార శైలి కావచ్చు, ఆయన తీరు కావచ్చు, నిజంగా మీరన్నా చెప్పండి ఒకసారి. అరే నువ్వు ఇట్లా చేస్తే పార్టీకి మంచి పేరు రాదురా, చెడ్డ పేరు వస్తది. పార్టీకి మచ్చ అయితుంది. నీ తీరు మార్చుకో, నీ బుద్ధి మార్చుకో అని చెప్పేసి ఇప్పటికైనా చెప్పాలి.